ఈరోజు 18 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన విధంగా బీసీ వర్గాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం మరొక్కసారి మోసం దగా చేసినటువంటి విషయాన్ని ఢిల్లీ డ్రామాలో మనకు కనబడుతుంది. ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే చెప్తారు. ఏ రాజకీయ పార్టీకైనా కూడా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబుల్ లాంటిదని. మరి అటువంటి పవిత్ర గ్రంథాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రమాణం చేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ముఖం చెల్లదని చెప్పి ఈరోజు పొరుగు రాష్ట్రం నుంచి వారి నాయకుడైనటువంటి మరి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి ప్రమాణం చేయించి బీసీ వర్గాలకు మా ప్రభుత్వం రాగానే 42% మేము అమలు చేస్తాం. అది స్థానిక సంస్థలు అనుకోండి, ఉద్యోగాలను అనుకోండి, వ్యాపారాలను అనుకోండి, కాంట్రాక్టర్లు అనుకోండి, బీసీ వర్గాలకు అన్ని రంగాలలో మేము న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి రావటం జరిగింది. మరి ఈరోజు ఇన్ని నెలల్లో ఓసారి బీసీ జనాభా లెక్కలు అంటారు, ఒక కమిషన్ని వేయించమంటారు, డెడికేషన్ కమిషన్ అంటారు, జీవోలు అంటారు, ఆర్డినెన్స్ అంటారు, గవర్నర్ దగ్గర పంపించినామంటారు, రాష్ట్రపతి దగ్గర పంపించినామంటారు. ఇన్ని డ్రామాలు చేసి మొన్న ఢిల్లీలో 2 రోజుల డ్రామా బ్రహ్మాండంగా చేసి ఈరోజు ఒక పెద్ద బఫూన్గా మరి రాష్ట్ర ప్రజల ముందు నిలబడ్డది రేవంత్ సర్కార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, రాజ్యాంగపరంగా బీసీ 42% ఇస్తా అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినాం. ఈరోజు నీ పరిధిలో ఉన్నటువంటి 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నావు అంటే ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు నువ్వు బీసీలకు పెట్టాలి. పెట్టినవా? మొదటి సంవత్సరంలో పెట్టింది ఎంత? 7,000. రెండో సంవత్సరంలో 10,000, 12,000 పెట్టింది. అంటే 2 సంవత్సరాలు కలిపి కూడా 20,000 కోట్లు ఈరోజు బీసీలకు అభ్యున్నతికి పెట్టలే అంటే నీకు నిజంగా చిత్తశుద్ధి లేదు, నీకే కాదు నీ పార్టీకి కూడా లేదని చెప్పి బీసీ వర్గాలు నమ్ముతున్నది. ఈరోజు ఇదే కాదు, నీ చేతిలో ఉన్నటువంటి పని కాంట్రాక్టులు అన్నావు. 1,000 కోట్ల కాంట్రాక్టులు శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి చేపట్టినటువంటి ఆ కంపెనీకి ఇచ్చినావు, మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చినావు, అనేక మంది అగ్రవర్ణాలు చేపట్టినటువంటి కాంట్రాక్టులకు వాళ్ళకి ఇచ్చినావు తప్ప ఒక్క బీసీ కాంట్రాక్టర్కైనా కూడా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ అయినా చెందే విధంగా వాళ్ళకు టెక్నికల్గా ఏమైనా ఉపయోగపడ్డావా? నువ్వు ఉపయోగపడ్డావా? నీ ప్రభుత్వం ఉపయోగపడ్డదా? నీ పార్టీ ఉపయోగపడ్డదా? ఇన్ని రకాలుగా మోసం చేస్తూ చివరికి అంబేద్కర్ గారి ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ వర్గాలకు, బీసీ కుల వృత్తులకు చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసినావు. బీసీ బంధు రద్దు చేసినావు, మా గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ రద్దు చేసినావు, మత్స్యకారులకు చేపల పంపిణీ రద్దు చేసినావు. రకరకాలుగా మా బీసీ వర్గాల కుల వృత్తులను కూడా రద్దు చేసి మరొక్కసారి ఈ వర్గాలు కుల వృత్తులపైన ఆధారపడే వ్యాపారాలన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలకు మీ అగ్రవర్ణాలకే ఇచ్చే విధంగా చేసినా తప్ప బీసీ వర్గాలకు ఎక్కడ కూడా నువ్వు న్యాయం చేయలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే నువ్వు కానీ నీ పార్టీ కానీ బీసీ వర్గాలకు ఏమాత్రము మీరు న్యాయం చేయరు.
బీసీ వర్గాల అభ్యున్నతి కోసం మీరు పాటుపడారని చెప్పి మరి ఈరోజు బీసీ కుల సంఘాలు బీసీ అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టి అతి త్వరలో మరి బీసీ విద్యార్థులు కానీ బీసీ యువకులు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ఏ తీరుగైతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మరి ఉద్యమం చేసి తెలంగాణ సాధించినాము ఖచ్చితంగా మరి అన్ని వర్గాలు అన్ని కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అది వరంగల్ నుంచే శ్రీకారం చుడతాం. అతి త్వరలో మా పార్టీ తరఫున కూడా బీసీ వర్గాల హక్కుల కోసం పోరాడడానికి ఇప్పటికే మా పార్టీ తరఫున మరి చెన్నైలో ఒక అధ్యయనం కోసము మా నాయకులందరూ కూడా పార్టీ తరఫున వెళ్ళి అక్కడ మరి ఆ రోజు మద్రాసులో మరి ఆ రోజు వాళ్ళు తమిళనాడులో బీసీల కోసము చేపట్టినట్టు ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి బీసీల హక్కుల కోసం తెలంగాణ బీసీల హక్కుల కోసం పోరాడుతుంది. అది 11వ తారీఖు రోజున మరి కరీంనగర్లో మరొక్కసారి సమావేశమై 14వ తారీఖున కరీంనగర్ పెద్ద సభ కూడా నిర్వహించబోతున్నాం. మరి వరంగల్ జిల్లా కేంద్రంగా కూడా అనేక కుల సంఘాలే కాకుండా మరి ఉద్యమాలకు కేంద్ర బిందువు అయినటువంటి కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా మా బీసీ విద్యార్థులు అతి త్వరలో మేధావులతో కూడా సదస్సులు నిర్వహించి పెద్ద ఎత్తున మరి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం తీసుకుపోయి 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ పరంగా బీసీలకు రావాల్సినటువంటి అన్ని రంగాలలో వాటా సాధిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.